ఇప్పుడు దేశ ప్రధాని ఆయన గౌరవము అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాహుల్ గాంధీ డిఎన్ఏ అనేది మన ఇండియాలో లేదు. వాస్తవాన్ని చెప్తున్నా, ఇండియాకి చెప్తున్నా, రాహుల్ గాంధీ అనేటోడు ఇండియాలో పుట్టలేదు. వాడు వాస్తవం చెప్తున్నా. వాడు ఏంటంటే వాడికి అల్లర్లు కావాలి, దేశానికి వ్యతిరేకంగా కావాలి. కానీ ఒకటి చెప్తున్నా, మోడీ నమ్మకపోతే మాత్రం మీ జీవితాలు నెక్స్ట్ జీవితాలు మళ్ళీ మీరు పేరు చెప్పుకోలేకుండా పోతారు. మీరు అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏడ్చారు, ఏదో మాట్లాడారు, ఓకే బాగుంది. కానీ నిజంగానే ఏడ్చారు. ఎందుకంటే మేము కూడా ఏడ్చాం. ఎందుకంటే తిట్టే అవసరం ఏముంది మీకు? ఒక్క దేశానికి ప్రధాని అయినా నువ్వు తిట్టే అంత మీకెందుకు అహంకారము? నాకు అర్థం కాలేదు. నువ్వు స్టూడెంట్స్ వా? దేనికి స్టూడెంట్స్? నేను చెప్పేది నువ్వు దేనికి స్టూడెంట్స్? అసలు నువ్వు స్టూడెంట్స్ అన్నప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్క వెహికల్కి మనమే కట్టాలి. నువ్వు ఏడైనా కొట్టు చెయ్యి, ఆ వెహికల్ కోడికి పడుతుంది, ఉన్న మధ్యవర్తులు ఉన్న వాళ్ళకే పడుతుంది. ఏదైనా బస్సు ఎక్కాలన్నా మనం ఏదైనా చేయాలన్నా మనకు దాన్ని ఏకరంగా నా కొడుకులు ఏం చేస్తారంటే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతారు. గుర్తుపెట్టుకోండి, మీరు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం మేము మంచిగా చెప్తున్నాం. మీరు అడ్డోలుగా మాట్లాడతాం, మేము చేస్తామంటే మాత్రం మేము ఊరుకోం. ఒక్కటి చెప్తున్నా, దేశానికి మా దేశం మాకు కావాలి, మా దేశం మా ప్రధాని కావాలి అన్నప్పుడు మీరు ఈ అడ్డోలుగా మాట్లాడతాం. ఈ అడ్డోలు ఎందుకంటే ప్రధాని ఏడ్చాడు, మాకు కూడా ఏడుపు వచ్చేసి తెలుసా మాకు. ఆయన మాట్లాడుతున్నాడు, ఇండైరెక్ట్ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుందంటే మా అమ్మని అన్నాడు, నన్ను అన్నాడు, ఎందుకు అంటారు మీరు మమ్మల్ని ఎందుకు అంటారు అని. కానీ లుచ్చనా కొడుకులారా, మీరు ఎవరికి పెడుతుర్రా? మీరు ఒక రాహుల్ గాంధీ అన్నాడు ఆడొక అది వ్యతిరేక నా కొడుకు అలాంటి నా కొడుకులను మీరు సపోర్ట్ చేసుకుంటూ అడ్డోలుగా మాట్లాడుతున్నప్పుడు మీకు ఏ మాత్రం మర్యాద ఉందా అనేది కావాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ఆయన పైన ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే, తిట్టినప్పుడే ఏం చేశారు? ఇన్ని రోజులకి ఆయన వచ్చినప్పుడే ఎందుకు మాట్లాడాలనేది పెద్ద క్వశ్చన్. సో దానికి ఆయన వచ్చినప్పుడే కాదు, ఆయన వాస్తవం చెప్పాలంటే ఆయన నిన్న హాస్పిటల్ ఉన్నాడు. ఎవరికి అందరికీ తెలుసు. ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో నువ్వు ఉండొచ్చు, వస్తావా బయటకు వచ్చి నేను కూడా చేస్తాను మాట్లాడతావా? మాట్లాడలేం కదా. మన గౌరవం ఇప్పుడు ఆయన వచ్చిండేమో, హెల్త్ బాగుందేమో వచ్చిండు అంతే. కానీ హెల్త్ బాగాలేనప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన పరిస్థితి వేరు. మన అడ్డోలుగా మనం మాట్లాడుతాం అంటే దేనికి మనం ఉండాలి? ఒక్క మైండ్ ఆలోచించాలి. వరే మీరు ఎప్పుడైతే కాంగ్రెస్ నమ్మిరో పోతారు, అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి ఎప్పుడైనా ఏదేనికైనా కానీ దేశాన్ని వ్యతిరేకంగా మాట్లాడతారే తప్పగా దేశానికి వందే మాత్రం మాడడానికి మోమాట మడిన లుచ్చనా కొడుకులు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇలాంటి ఎవరు మాట్లాడొద్దు. ఆ మాటలన్నీ కూడా ఖచ్చితంగా అంటే ఇక ఇది ఎవరైనా సోషల్ మీడియా కాంట్రవర్ట్ చేస్తాయో ఆయనకు నరేంద్ర మోడీ గారు అంటే అభిమానం. సో నాకు కూడా ప్రారంభించాలి అభిమానం. సో ఆయన కూడా పవన్ కళ్యాణ్కి రాజకీయాలకు అతీతంగా నరేంద్ర మోడీ అంటే అభిమానం. కాబట్టి అభిమానం ఆయనకున్నది. ఆయనకు కాంట్రవర్సీ కాబట్టి అనుకోలేకపోతే ఏదో సింపతి కోసం చేయలేదు. ఆయనకు రియాలిటీ ఆయన అంటే అభిమానం కాబట్టి అందుట్లో వాస్తవమే. అంటే ఇప్పుడు ఒకవేళ నిజంగా అభిమానం ఉంటే, నిజంగా నీకు అంత ఇమోషనల్ ఫీల్ అయ్యి ఉంటే, ఆ ఇన్సిడెంట్ జరిగి ఇన్ని రోజులు అవుతుంది, మరి నీ చేతిలో ఫోన్ ఉంది, నువ్వే మాట్లాడొచ్చు, లేకపోతే ఒక పోస్ట్ పెట్టి ఉండొచ్చు. బట్ ఇక్కడ ఆయన వచ్చినప్పుడే ఎందుకు మాట్లాడాలి అనేది పెద్ద క్వశ్చన్. అంటే అది ఇప్పుడు అక్కడ ఆయన వేదిక మీద ఉన్న ఆయన ముందే ఆయన ఎమోషన్ ఆయన చెప్పేశాడు. అంత మా లక్షలాది మంది జనాలు చూసినప్పుడు నాకు ఇట్లా అనిపించిందని అభిప్రాయం ఆయన చెప్పారు. తప్పు కాదు అందుట్లో. ఇప్పుడు ట్విట్టర్ పోస్ట్ పెట్టాలని రూల్స్ ఏం లేదు కదా. స్వయంగా ఆయన వచ్చాడు, ఆయన ముందే ఆయన ఎమోషన్ అక్కడ ఆయన చెప్పాడు. ఆయన అభిమానం ఉన్న ఆయన పైన ఆయనకు ప్రేమ ఉంది కాబట్టి అంత చెప్పారు. దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అంటే ఒకవేళ నిజంగా బాధ అనిపిస్తే అది ఎప్పుడు విన్నా కూడా బాధ అనిపిస్తుంది. ఫస్ట్ టైం విన్నప్పుడు ఇంకెక్కువ బాధ అనిపిస్తుంది కదా. సో అప్పుడే రియాక్ట్ అయ్యి ఉంటే నిజంగా ప్రేమను ఒప్పుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన ముంగలే ఎందుకు మాట్లాడాలి? ఇంకా ఆయన నుంచి ఒక సింపతి గెయిన్ చేసి ఇంకా ఆయన నుంచి లబ్ధి పొందాలని చెప్పేసి ఇట్లా చేశాడు అంటున్నారు. లబ్ధి అంటే ఆయన దగ్గర కోట్లు తీసుకుంటాం పవన్ కళ్యాణ్ గారు లేదు కదా. ఇప్పుడు ఇది తప్పు. ఇప్పుడు ఆయన అభిమానము, ఆయన రాజకీయాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు మోదీ గారిని అభిమానిస్తారు. సో అభిమానాన్ని లక్షలాది ముందు ఆయన ఓపెన్గా చెప్పటం అని అంతే తప్పు లేదు. ఇప్పుడు ఇంట్లో ఆయన కూడా వెళ్తుపోలే, ఆయన సిచ్యువేషన్లో ఆయన ఉంది ఇంకోటి. సో అది అప్పుడు కాంట్రవర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మోదీ గారు ముందే ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అది మంచిది, తప్పేం లేదు అట్లా. అప్పుడు అన్నాను విద్యార్థులకు వ్యతిరేకంగా ఉన్న పవన్ కళ్యాణ్ మళ్ళీ ఒక యాంటీ సోషలిస్టులు వచ్చేవారు బయటికి. కాబట్టి ఆయన వేదిక మీద మోదీ గారు ముందే చెప్పారు తప్ప అది ఎవ్వరు తప్పుపట్టాల్సిన అవసరం. ఆయన అభిమానం, ఆయన పైన ఆయన గౌరవం కాబట్టి ఆ గౌరవాన్ని
ఆయన వ్యక్తపరిచారు అంతే. ఖచ్చితంగా అది అభిమానం మాత్రమే, ఇంకేం లేదు దాని వెనకాల. దాని వెనక ఏం లేదు. ఏమంటే ఆయన ఏమో 100 కోట్లు అడుగుతారు మోడీ గారిని, ఆయన వ్యక్తిగత కొంచెం లేదు కదా. ఇదంతా కూడా ఏంటంటే సోషల్ మీడియా కొంతమంది యాంటీ హిందువులు ఎవరందరూ వీళ్ళు వ్యతిరేకంగా ట్రోల్ చేయడం మొదలెడతారు. ఇది తప్పు. ఏ దానికి పొందుతో పెట్టొద్దు. రాజకీయమే, ఇది వ్యక్తిగత ఆయన అభిప్రాయం అని చెప్పి తప్పు కాదు కదా. అట్లా దేశానికి ప్రధానమంత్రి కదా, ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేసిండు కదా, దేశాన్ని ఇంత అభివృద్ధికి చేసిండు కదా. అప్పులు ఉండొచ్చు, అప్పులు గిట్ట ఉండొచ్చు, కాకపోతే అభివృద్ధి చేసిండు కదా. ఇంత స్వచ్ఛంగా బతుకుతున్నామంటే ప్రధానమంత్రి ఈ దేశాన్ని పరిపాలించే వ్యక్తి కదా. అందు గురించి బాధ అయినట్లుంది పవన్ కళ్యాణ్ అన్నకు. అంటే విద్యార్థుల బాధ గిట్ట చూడాలి ఇక్కడ. వాళ్ళ బాధ గిట్ట ఎన్నో సంవత్సరాల నుంచి చదువుకుంటా వాళ్ళు ఇంత కష్టపడి పైసలు ఖర్చు పెట్టి వాళ్ళు దెబ్బలు తిని లాఠీ చార్జ్ చేసిండు. ప్రధానమంత్రిని తిట్టిండా అని బాధపడుతుండ్రు పవన్ కళ్యాణ్ అన్న. ఇక్కడ ప్రాణాలు గిట్ట పోయినాయి. అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటారు సింపతి క్రియేట్ చేస్తుండ్రు, డ్రామా చేస్తుండ్రు అనుకోదు. ఎందుకంటే ప్రధానమంత్రి కాబట్టి బూతులు తిడితే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అందు గురించి వాళ్ళకు నిధులు ఎక్కువ వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే నిధులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఆయనకు బాధ కలిగింది. అంటే నిధులు ఏది చెప్పినా ఒక కంపెనీ కావాలంటే ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేస్తుండ్రు. అందు గురించి పవన్ కళ్యాణ్ అన్న కొద్దిగా ప్రధానమంత్రిని ఆ ఉద్దేశంగా తిట్టడం కానీ లేకపోతే మార్ఫింగ్ చేసి వీడియోలు పెట్టడం కానీ కొద్దిగా బాధ అనిపించింది. అందు గురించి చెప్పిండు ప్రధానమంత్రిని మనం గౌరవించాలి కానీ అట్లా కించపరిచేగా మాటలు కానీ ఇట్లా చిత్రీకరణ చేయడం కానీ చీర కట్టి ఇట్లా చేయకూడదు. మనకే మంచిది కాదు భవిష్యత్తు. ఇంకొకటి బ్రో, ఇప్పుడు ప్రధానమంత్రి గారిని ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో కూడా చాలామంది అంటున్న మాట, ఒక ఛాయ్ వాళ్ళని తీసుకొచ్చి అంటే చదువులేని వ్యక్తికి దేశం మొత్తాన్ని అప్పచెప్పారు, ఆయన చదివిలేనట్టే చేస్తున్నాడు, ఎలాంటి అభివృద్ధి పనులు చేయట్లేదు, ఏం చేయట్లేదు, చదువుకున్న వాడికి అప్పచెప్పండి రాహుల్ గాంధీకి అని చెప్పేసి అంటున్నారు. సో దానికి ఇంతవరకు మీరు సమర్థిస్తే? ఒకటి ఏంటంటే ఇప్పుడు చదువుకున్నోడే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పరిపాలనించాను కదా. మీరు గిట చూసి నేను చూసినా యావత్ ఇండియా దేశం గిట చూస్తాను. మరి ఇన్ని సంవత్సరాల్లో ఏ వ్యక్తి ఉన్నారన్న? అందు గురించే న్యాయం ధర్మం అనేది ఉంది కాబట్టి ఆయన వైపు, అందు గురించి ఆయన మంచి కార్యక్రమాలు చేస్తుండు. ఎవరికి ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు బాధపడ్డారు? వాళ్ళకి నిధులు వస్తున్నాయి, బాగా వస్తున్నాయి, ఏ శాంక్షన్ చేసినా వస్తున్నాయి, అందు గురించే బాధపడ్డాడు. అట్లా ఏ రాష్ట్రానికైనా నిధులు వచ్చేటప్పుడు కొద్దిగా కించపరిచగా మాట్లాడితే బాధ అనిపిస్తుంది. ఆయనకు బాధ అనిపించింది చెప్పిండు కానీ మీరేదో దాన్ని డ్రామా క్రియేట్ చేస్తుండ్రు, నాటకం ఆడుతుండ్రు అని ఇట్లా కించపరిచగా మాట్లాడొద్దు. నిజంగా నరేంద్ర మోడీ గారిని నమ్మినటువంటి ఏ వ్యక్తి అయినా సరే అలా ఎమోషనల్ ఫీల్ అవుతారండి. ఎందుకంటే ఆయన ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం నిరంతరం 24 గంటలు కూడా ఆలోచించే వ్యక్తి మన దేశంలో ఉన్నాడంటే అది నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారు ప్రధానిగా వచ్చిన తర్వాత మన దేశం తాలూకు పేరు ప్రఖ్యాతులు ఏ విధంగా ఉన్నాయంటే, ఇంతకుముందు ఇండియన్స్ అంటే చాలా తక్కువ స్థాయిలో చూసేటటువంటి ఇతర దేశస్తులు వాళ్ళు ఇండియన్స్ అంటే ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తులు, వాళ్ళు శాంతి కాముకులు, మహానుభావులు అన్నంత రీతిలో స్వాగతిస్తూ మనల్ని ఆదరిస్తున్నారంటే దట్ ఈజ్ నరేంద్ర మోడీ గారు. మన దేశానికి తీసుకొచ్చినటువంటి గౌరవంగా ఫీల్ అవుతాం. కాబట్టి ఎవరైనా నరేంద్ర మోడీ గారిని, నరేంద్ర మోడీ గారి తల్లిని ఇష్టానురీతిగా తిట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పాటు మేము కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాము. ఎందుకంటే ఆయన దేశం కోసమే 24 గంటలు పనిచేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని ఎందుకు ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు, ఈ నీచులు ఈ రకంగా మాట్లాడుతున్నారని కడుపులో ఆవేదన. ఎందుకంటే దేశం ఎదగాలని ఆలోచించే ప్రతి ఒక్కడు మనసులో కూడా నరేంద్ర మోడీ గారిని తిట్టినటువంటి వాడు ప్రతి ఒక్కడు దుర్మార్గుడిగా మిగిలిపోయాల. కాబట్టే వేళ పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారిని ఆ రకంగా ఊహించుకుంటారు. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులు మన దేశ ప్రధానులుగా ఉండాలి, ఉంటేనే మన దేశ గౌరవం. అలాంటిది తెలుగు తక్కువతనంతో ఏదో రాజకీయ దురుద్దేశంతో మాట్లాడుతున్నటువంటి మాటలకి దేశాన్ని అస్థిరపరచాలనే ఆలోచనతో వెళ్ళిపోయినటువంటి కొంతమంది ముస్కరులు మాట్లాడిన మాటకి పవన్ కళ్యాణ్ గారు కాదు, మాకు కూడా ఆవేదన ఉంది. అంటే సార్ కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది, సో దాన్ని ఇంకా పెంపొందించుకోవడానికి మోదీ గారి నుంచి ఎక్కువ లబ్ధి పొందడానికి ఈ విధంగా ఎమోషనల్. మరి నాకు మోడీ గారికి ఏం అనుబంధం ఉందండి? నేనెందుకు ఎమోషన్ ఫీల్ అవుతున్నాను? నా వయసు 60 సంవత్సరాలు దగ్గర పడింది. ఈవేళ దేశానికి భవిష్యత్తు కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం నేను ఆలోచించాలి మనిషిగా పుడితే. ఎందుకంటే ఈ వయసులో కూడా బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించినటువంటి వాడు, దేశం భవిష్యత్తు గురించి ఆలోచించినటువంటి వాడు ఉంటే ఏంటి, పోతే ఏంటి?
కాబట్టి వాళ్ళ నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తి మన దేశానికి ప్రధానమంత్రిగా ఉండాలి. అలాంటి వ్యక్తులు రావాలి ఇంకా. ఎందుకంటే బిడ్డల భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం ఆలోచించే వ్యక్తి కాబట్టి. ఎలా ఆయనకి వెనక ముందు ఏముందండి? ఏం లేదు, శూన్యం. ఆయన వెళ్ళిపోతే వెనకాల పరిపాలన వాళ్ళ బంధువులు చుట్టాలు ఎవరో రాదు. దేశమే, దేశ జనాభానే ఆయన వెంట ఉంటుంది. కాబట్టి ఆ గొప్ప మహానుభావుడు, ఆ మహానుభావుడు కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ రకమైనటువంటి ఫీలింగ్ తెచ్చుకొని వారినని వారి తల్లినన్నటువంటి వ్యక్తుల పట్ల జాలేస్తుంది నిజంగా చెప్పాలంటే. అంటే సరే, ఒక చదువురాని వాడికి దేశం మొత్తాన్ని అప్పచెప్పారు, అసలు ఆయన ఏం చేయగలుగుతాడు? ఇప్పటికే దేశం అంతా కూడా వెనకబడిపోయిందని అంటున్నారు. ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉంటారండి. ఎందుకు వెనకబడిపోయింది? వేళ అంత గౌరవం సంపాదించుకున్న దేశం ఇంత ముందు వరుసలో ప్రపంచం ఇప్పుడు 5వ స్థానంలోనూ ఎప్పుడో ఉంది, ఎంతో ఉంది. ఇంకో 10 సంవత్సరాలు గడిస్తే నెంబర్ 1 స్థానానికి వెళుతుందని చెప్పి అందరూ అంటున్నారు. ఇంకో 5, 10, 20 సంవత్సరాలు గడిస్తే ఎక్కడో 100వ స్థానంలో ఏదో ఉండే దేశాన్ని వేళ 5వ స్థానంలో, 10వ స్థానంలోకి తీసుకొచ్చుంటే ఆయన గొప్పతనమే. మాట్లాడేవాడు మాట్లాడుతూ ఉంటాడు, పని చేత కానివాడు ఎప్పుడు అలా మాటలు చెప్తూనే ఉంటాడు. కానీ పని చేతనైనవాడు, దేశం పట్ల గౌరవం ఉన్నవాడు, ధర్మం పట్ల గౌరవం ఉన్నవాడు, ప్రజల పట్ల గౌరవం ఉన్నాడు నరేంద్ర మోడీ. కాబట్టి అలాంటి వ్యక్తులు ఉన్నందువల్లే వేళ మన దేశం ఇంత గర్వంగా, ఇంత పటిష్టంగా, ఇంత భద్రంగా ఉంది. అది తెలుసుకోలేనటువంటి మూర్ఖులు మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎమోషనల్ డ్రామా ఏంటంటే నిజంగా ఆయన మాట్లాడేది నిజము. ఎందుకంటే ఇలా గుర్తుపెట్టుకోండి, ఇలా ఒక మన దేశానికి ప్రధానమంత్రిని మనం అందరం గౌరవించాలి. ఎందుకంటే ప్రజలు ఓట్లు వేస్తేనే కదా ఆయన ప్రధానమంత్రి అయిండు. ఇలా గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో స్వేచ్ఛ ఇవ్వడం చాలా తక్కువైపోయింది అనిపిస్తుంది. ఎందుకంటే బయట దేశాలలో దేశాన్ని కానీ దేశ ప్రధాని కానీ తిడితే అప్పటి ఎంబటి ఎన్కౌంటర్ చేస్తారు. ఇలా మన ప్రజాస్వామ్య దేశం అని చెప్పేసి మీరు క్వశ్చన్ చేయండి, సమస్యలపైన క్వశ్చన్ చేయాలి. కానీ ఇష్టం వచ్చినట్టు తిట్టడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే అది కూడా తిట్టింది నిజం చెప్తున్నా, అది పేడ్ ఆర్టిస్ట్. డబ్బుల కోసం అయితే ఎవడైతే నిజమైనటువంటి ఉద్యమకారులు కాదు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, డబ్బుల కోసం వచ్చినటువంటి వాళ్ళు, బీజేపీ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మాత్రమే తిట్టిరు. నరేంద్ర మోడీ గారు కూడా స్వయాన ఆయన వీడియోలు చెప్పిండు, సరే నన్ను తిడితే తిట్టండి కానీ మా అమ్మను తిట్టిరని చెప్పేసి ఆయన కూడా ప్రధానమంత్రి గారు కూడా బాధపడరు. కాబట్టి ఆ విషయంలో చాలా బాధపడింది. ఎందుకంటే ఇలా అంత పెద్ద ఒక వాల్యూ, ఒక ఇలా దేశ ప్రజలు అందరూ ఓట్లేసి ప్రధానమంత్రి అనే వ్యక్తిని ఈ విధంగా తిట్టడం సరే కరెక్ట్ కాదు కదా. ఏదైనా కూడా దేశంలో ఉన్నటువంటి సరే నీకు ప్రశ్నించే నువ్వు ఏ విధంగా ప్రశ్నించు, ప్రజా సమస్యలపైన ప్రశ్నించు, ఉద్యోగ అవసరాల కోసం ప్రశ్నించు. కానీ అదేవిధంగా మోడీ ఇట్లాంటి వ్యక్తిగతంగా తిడితే మాత్రం కరెక్ట్ కాదు. ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ గారికి బాధ అనిపించిందండి. ఎందుకంటే ఆయనకు అభిమానం, మోడీ గారు అంటే అభిమానం కంటే అట్లాంటి అభిమానం ఉన్నటువంటి నాయకులు ఎవరైనా తిడితే బాధపడతారు. ఇప్పుడు ఇలా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉన్నారండి, పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా తిడితే అభిమానులు బాధపడతారు కదా. అదేవిధంగా ఆయన కూడా ఒక నరేంద్ర మోడీ గారికి గౌరవం, అభిమానము అన్ని విధాలుగా ఉంది కాబట్టి చాలా బాధపడ్డారు. ఒకవేళ నిజంగా అభిమానం ఉంటే, నిజంగా ఈయనకు బాధ అనిపిస్తే ఆ ఇష్యూ జరిగిపోయి కూడా చాలా రోజులు అవుతుంది. మరి వెంటనే ఇప్పుడు నీ చేతిలో ఫోన్ ఉంది, నువ్వే మాట్లాడుకోవచ్చు, లేకపోతే ఒక పోస్ట్ పెట్టొచ్చు. బట్ ఇప్పుడు ప్రధాని గారు వచ్చినప్పుడే ఎందుకు మాట్లాడాలి అంటే ఖచ్చితంగా ఎమోషనల్ డ్రామా చేస్తున్నాడు అని అంటున్నారు. అంటే ఎమోషనల్ డ్రామా అని కాదండి, టైము సమయం సందర్భం వచ్చినప్పుడే మాట్లాడతారు ఎవరైనా కూడా. సరే ఇష్టం వచ్చినట్టు ఎవడో పిచ్చి కుక్క ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తిట్టిండని చెప్పేసి ఎంబట్టి దానికి రియాక్ట్ అవ్వలేరు కదా. ఏదైనా టైము సమయం సందర్భం వచ్చినప్పుడే మాట్లాడతారు. ఎందుకంటే రాజకీయాలు తెలుసు కదండి, టైం వచ్చినప్పుడే మాట్లాడతారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన మీద గౌరవం, అభిమానంతోనే మాట్లాడేది తప్ప ఆయన ఏదో సింపతి క్రియేట్ చేయాలని అది ఏం కాదు. సింపతి క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఆయనకి ఎందుకండి ఇప్పుడు సింపతి క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఆయన ఎలక్షన్ ఇది సింపతి క్రియేట్ చేయడానికి ఇంకా 3 ఏళ్ళు ఉంది ఎలక్షన్కి, అప్పటి వరకు చూసుకోవచ్చు. ఏదైనా కూడా దేశ ప్రజాన్ని గౌరవించుకుంటూ మాట్లాడు, ప్రజా సమస్యల కోసం అడుగుతాడు, తప్పలేదు. కానీ ఇష్టం వచ్చినట్టు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడితే ఇలాంటి వాళ్ళని ఎవరిని కూడా వద్దని చెప్తున్నారు. ఇంకొకటి అంటే చాలామంది ఎప్పటికీ అనుకునేటటువంటి క్వశ్చనే, ఒక చదువురాని వాడికి దేశ ప్రధాని హోదా ఇచ్చారు, చదువుకున్న వాడికి ఇస్తే దేశంలో ఆర్థిక పరిస్థితులు ఏంటి అన్నీ కూడా తెలుసుకుంటాడు, చదువులేని వాడికి ఇస్తే ఏం చేస్తాడు అనేది ఇప్పటికీ చాలామందికి ఉన్నటువంటి క్వశ్చన్. సో దీనికి మీరు ఏం సమాధానం చెప్పదలుచు? ఇలా గుర్తుపెట్టుకోండి, చదువు అనేది ఈ రోజులలో అందరూ చదువుతారు. ఎంతో కొంత చదువు అంది. ఇలా గుర్తుపెట్టుకోండి, ప్రధానమంత్రి గారికి చదువు రాదు, చదవలేదంటే ప్రపంచ దేశాలు ఉన్నటువంటి దేశాలతో సత్సంబంధాలు కానీ అందరూ కానీ ఇంగ్లీష్ మాట్లాడొస్తుంది, అన్ని దేశాలలో యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఆయన ఎంత పెద్ద పవర్ఫుల్ వ్యక్తి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలా. ఏదైనా గుర్తుపెట్టుకోండి, చదువు అనేది కొంతమంది డిగ్రీ చదువుతారు, కొంతమంది ఇలా గుర్తుపెట్టి ఈ భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి పోస్ట్ ఐఏఎస్ చదవడానికి కోసం మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టిరండి. డిగ్రీ క్వాలిఫికేషన్ కలెక్టర్ కావాలన్నా కూడా క్వాలిఫికేషన్ డిగ్రీ కాబట్టి డిగ్రీ చదివేసి ఉంటాడు కదా. ఇలా గుర్తుపెట్టుకోండి, రాజ్యాన్ని పరిపాలించడానికి చదువులు అనేది కాదు. గతంలో చూసుకుంటే పూర్వకాలపు రాజుల రోజులలో అసలు చదివే లేదు, అసలు ఎడ్యుకేషన్ వ్యవస్థనే లేదు అప్పుడు. అలాంటి రోజులలో రాజులు ఇలా పరిపాలించి దేశాన్ని ఇలా అత్యున్నత స్థాయిలో తీసుకొచ్చారు. ఆ రోజులలో దేశాన్ని పరిపాలించినట్టు అన్ని అప్పుడు దేశం మొత్తం కాకముందు విడివిడిగా ఉన్నటువంటి స్టేట్లలో అప్పుడు అందరు రాజులను చదువుకున్నారా అండి?
ఏదైనా కూడా ప్రజలకు మంచి చేయాలనే విషయం ఉంటే గిట్ట చదువుతున్న పని లేదు. చదువుకున్న వాళ్ళే ఇలా గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో చదువు ఎక్కువ అవ్వడం వల్లే క్రైమ్లు ఎక్కువ అవుతున్నాయి. చదువుకున్నోడే మర్డర్ చేస్తుండు, చదువుకున్నోడే చంపేస్తుండు, చదువుకున్నోడే మోసాలు చేస్తుండు అన్ని తప్ప చదువుకోనోడు ఏ విధంగా కూడా మోసాలు చేయట్లేదు ఈ దేశంలో. గుర్తుపెట్టుకోండి, చదువుకున్నవాడే మోసాలకు దారి తీస్తుండు తప్ప చదువుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా. గతంలో చిన్నపాటి తప్పు చేయాలని కూడా చదువుకున్నట్టు భయపడుతుండే, అబ్బో పోలీసు వాళ్ళు కొడతారు కావచ్చు, మేము తప్పు చేస్తా అని చెప్పి భయంతో ఎలాంటి తప్పులు చేయబోతుండే. ఇలా చదువు ఎక్కువ అయిపోయింది, క్రైమ్లు ఎక్కువ అయిపోయినాయి, మోసాలు ఎక్కువ అయిపోయినాయి. ఎవడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ప్రజల్ని పరిపాలించేటప్పుడు చదువు అనే సమస్య కాదు, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం పెట్టుకుంటే బాగుంటుంది.